ఓకే మరి ఆడియన్స్ స్పెషల్లీ వాటి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి, చూద్దాం. సమ్మర్ అనగానే మనకి ఫాస్ట్ గా గుర్తొచ్చేస్తుంది. ఫాస్ట్ గా గుర్తొచ్చేది, అలాగే టేస్టీగా ఉండేది, అన్ని రకాల వంటల్లో కూడా వాడుకోగలిగినది. ఎస్. సో ఇంత వీలుగా ఉండే మామిడికాయతో ఇవాళ స్పెషల్స్ ఎవరు చేయబోతున్నారు? రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కామేశ్వరి. కామేశ్వరి. మీ పేరండి? పద్మజ అండ్ కామేశ్వరి. సో చూసారు కదా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ. చక్కగా బోల్డ్ అనే వెరైటీస్ ట్రై చేయొచ్చు. సో మీ దగ్గర కూడా బాగా ట్రై చేయండి. ఎవరు చేస్తారు ముందు? మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? మామిడికాయ నువ్వుపప్పు పచ్చడి. మామిడికాయ నువ్వుల పచ్చడి చేస్తారా? ఓకే ఓకే అండి. మరి మామిడికాయ నువ్వుల పచ్చడి తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మామిడి నువ్వుల పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 8, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత. మామిడి నువ్వుల పచ్చడి తయారీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా అండి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. ఓకే. తర్వాత నువ్వుపప్పు వేయించాలి. రైట్ హ్యాండ్ తో వేసుకోండి. అన్ని పడతాయా? ఏంటి అంత మామిడికాయకి నేను ఇలా వేయించడంలో కూడా కొంచెం చేదిపోతుంది. అంటే వేయిస్తే ఒక మంచి కమ్మదనం వస్తుంది నువ్వులు కదా. సో ఇలా పచ్చి నువ్వులు ఇంకా ఇంత క్వాంటిటీలో మనం పచ్చడి చేసుకుంటే ఇంకా తిన్నట్టే. ఓకే. సో ఇదంటే జస్ట్ మనకి ఒక 2-3 రోజులు ఉంటుంది పచ్చడి. అన్నంలోకి, టిఫిన్స్ లోకి, దేనికైనా బాగానే ఉంటుంది. ఓకే. ఓకేనండి, సరిపోతాయి ఇలా వేగితే? కొంచెం చల్లార్చుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలేమో. అవును. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు. ఓకే. మొత్తం పచ్చడికి సరిపడా కారం ఇవేనా? పోపులో మళ్ళీ పోపు వేరే. ఓకే. వేగిపోయాయా? ఇంకేం వేయించక్కర్లేదు కదా ఇంకేం. సో ఇది రుబ్బుకొని పోపు పెట్టుకోవటమేనా? నెక్స్ట్ టైం అందులో వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే. జీలకర్ర. ఓకే. సాల్ట్. మొత్తం పచ్చడికి సరిపడి ఇక్కడ వేసేసుకోవాలి కదా? అవునా? మామిడికాయ ముక్కలు కూడానా? ముందు ఇవి ఫ్రై ఒకసారి రుబ్బిన తర్వాత వేస్తారా? అక్కడ మిక్స్ అయింది. ఓకే. మరి అది అయ్యేలోగా నువ్వు చిట్కా చెప్పిస్తావా? ఓకే. మరి ఎలాగో అవ్వాలి కాబట్టి ఆ లోపు మీకోసం ఒక మామిడి చిట్కా. మామిడి చిట్కాలో చిట్కా ఏంటో చూద్దాం. హాయ్. నీ పేరు? పావని. పావని, చిట్కా చెప్పు. ఫేస్ తెల్లగా ఉండాలంటే విరిగిపోయిన పాలు రాసుకుంటే ఫేస్ తెల్లగా వస్తుంది. అంటే ఫేర్ అవుతారా? తెల్లగా వస్తుంది. తెల్లగా వస్తారు. ఓకే ఓకే. విరిగిపోయిన పాలు మొహానికి రాసుకుంటే ఫెయిర్ గా అవుతారంట, అంటే కొంచెం తెల్లగా అవుతారంట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే, అయిందా అండి? ఓకే. మరి మీరు కూడా చక్కగా చిట్కా చూసారు కదా. అండ్ ఇక్కడ గ్రైండ్ కూడా అయిపోయింది, అది నువ్వులు ఇంకా ఎండుమిరపకాయలు. ఓకేనా? ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలి దీంట్లో? మ్యాంగోస్, మామిడికాయ ముక్కలు మొత్తం వేసేయాలి. సో మళ్ళీ ఒకసారి ఇదంతా కలిపి గ్రైండ్ చేయాలి. కొంచెం వాటర్ పోసుకుని. ఓకేనా? నలిగినట్టేనా? ఇప్పుడు పోపు పెట్టుకోవాలా? పోపు పెట్టు. ఆవాలు. ఓకే. శనగపప్పు,
జీలకర్ర, ఓకే. మినపప్పు, ఎండుమిర్చి. సో పచ్చడికి కాబట్టి మనకు కొంచెం పోపు ఎక్కువే పడుతుంది. కరివేపాకు. సో తర్వాత పోపు ఈ పచ్చడి అందరూ వేసి కలుపుతారా లేకపోతే పోపు వేస్తారా పచ్చడిలో? పచ్చడిలో పోపు వేయాలి. అవునా, అయితే బౌల్లోకి తీసుకుంటారా పచ్చడి? సరిపోతుందా ఇది పోపు? తీయొచ్చండి. ఇది మొత్తం అందులో వేసి ఓకే. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోండి. సో ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలా? ఓకే. మామిడికాయ నువ్వు పచ్చడి రెడీ. వెరీ గుడ్. ఓకే, మరి వేడివేడిగా మామిడి నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి నువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన నువ్వులు, వేయించిన ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో మామిడికాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆపై సర్వింగ్ బౌల్ లో మామిడి నువ్వుల పేస్ట్, పోపు మిశ్రమం వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి నువ్వుల పచ్చడి రెడీ.